Hi everyone, welcome to Major Srinivas CDPO classes. మీ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఏపీపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేసింది. దీనికోసం ఎప్పటి నుంచో కూడా ఈ సిడిపిఓ మరియు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గత లాస్ట్ టైం 2019లో కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి నాన్ జాయినింగ్ పోస్టులను తీసుకుని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కింద మొత్తం 22 వేకెన్సీసు దీనికోసం 22 పోస్టుల కోసం ఈ టోటల్ 22 పోస్టుల కోసం వేకెన్సీస్ రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే అభ్యర్థులందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆశించినటువంటి స్థాయిలో ఈ యొక్క వేకెన్సీస్ అనేటువంటివి లేవు అనేటువంటిది. ఏమాత్రం కూడా నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. నిజమైనటువంటి అభ్యర్థికి మనకు కావాల్సింది ఒకే ఒక్క ఉద్యోగం. మీరు ఆ కాన్ఫిడెన్స్తో కనుక ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే నా కేటగిరీలో నా జోన్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి లేకపోతే ఏమాత్రం కూడా లేవు నా కేటగిరీలో ఇటువంటి ఏమాత్రం కూడా ఆలోచించకండి. ఇక్కడ జోన్ వైజ్ వేకెన్సీస్ కనుక మనం తీసుకున్నట్లయితే జోన్ 1లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 1లో జోన్ 3లో జోన్ 2లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే జోన్ 3లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 4లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేటువంటివి మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే ఈ నోటిఫికేషను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఇన్ ఏపీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి గ్రేడ్ 1 సూపర్వైజర్స్గా పిలువబడతారు. వీరి కోసం ఇది వేయబడింది. దీని గురించి డీటెయిల్స్ 1 by 1 చూద్దాం. ఇది ఏపీపీఎస్సి వెబ్సైట్లో మీరు 18వ తారీఖు 18 నవంబర్ నుంచి 18th నవంబర్ నుంచి మీరు ఈ వెబ్సైట్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. 18th నవంబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అలాగే 8th డిసెంబర్తో అది ముగుస్తుందండి. సో లాస్ట్ డేటు 8th డిసెంబర్. అభ్యర్థులందరూ కూడా అప్లై చేయండి. అప్లై చేసి దీని యొక్క పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి పొందగలరు. సరే, ఏంటి ఇందులో ఉన్నటువంటిది మనం చూద్దామండి. ఎవరు దీనికి ఎలిజిబుల్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి అభ్యర్థులకి చాలా డౌట్లు ఉన్నాయి. ఎవరు అసలు దీనికి అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటిది చాలా డౌట్స్ ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే సిరీస్ ఆఫ్ వీడియోస్ కింద వీటికి సంబంధించినటువంటిది ఒక్కొక్క పార్ట్ మనం తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్ ఇంట్రడక్షన్ కింద మీకు ఇస్తున్నాను. ఇట్స్ ఎ జస్ట్ ఇంట్రడక్టరీ వీడియో. సో మనం చూసినట్లయితే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్ ఇన్ ఏపీ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ సర్వీస్ ఏదైతే ఉందో అందులో గ్రేడ్ 1 సూపర్వైజర్స్ అంటారు. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే వాళ్ళు హోమ్ సైన్స్లో కానీ జాగ్రత్తగా చూడండి, హోమ్ సైన్స్ లేదా హోమ్ సైన్స్ లేదా సోషియాలజీ లేదా సోషల్ వర్క్లో ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి. ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఇటు హోమ్ సైన్స్లో కానీ సోషియాలజీలో కానీ లేదా సోషల్ వర్క్లో కానీ డిగ్రీ చదివి ఉండాలి. మస్ట్ పొజెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హోమ్ సైన్స్ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ సోషల్ వర్క్. బ్యాచిలర్స్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే బిఎస్డబ్ల్యూ, దీన్ని బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ అంటారు, బిఎస్డబ్ల్యూ. ఆర్ డిగ్రీ ఇన్ సోషియాలజీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషియాలజీ. సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ మాకు డిగ్రీ లెవెల్లో సోషియాలజీ లేదు కానీ నేను ఎంఏ సోషియాలజీ చదివాను, మేము ఎలిజిబుల్లా? ఎస్, యు ఆర్ ఎలిజిబుల్. సార్ నేను బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్ చదవలేదు కానీ నేను మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివాను, నేను ఎలిజిబుల్లా? ఎస్, యు ఆర్ ఎలిజిబుల్.
అలాగే ఎంఎస్సి హోమ్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్. అయితే ఇక్కడ కొన్ని బిఎస్సి డిగ్రీస్ ఉన్నాయి, నార్మల్ బిజెడ్సి డిగ్రీ కాదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీస్ ఆనర్స్ డిగ్రీస్ ఏదైతే ఉన్నాయో ఆ కాంబినేషన్లో ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అదేంటి అంటే బిఎస్సి ఆనర్స్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చేసినటువంటి వాళ్ళు, అలాగే బిఎస్సిలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్తో పాటు బాటనీ, జువాలజీ మరియు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ చదివినటువంటి వాళ్ళు. అంటే ఏంటి, ఫుడ్ సైన్స్ అనేటువంటిది కామన్గా ఉండాలి, ఫుడ్ సైన్స్ అనేటువంటిది కామన్గా ఉండాలి. అలాగే బిఎస్సి అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, బిఎస్సి క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, బిఎస్సి అప్లైడ్ న్యూట్రిషను, బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోలు, బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ మేనేజ్మెంటు, బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషను, బిఎస్సి ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంటు. ఇవి ఈ సబ్జెక్టులు బాటనీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ కాంబినేషన్లో చదివినటువంటి వాళ్ళు కూడా అర్హులే. అయితే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఒక్కొక్క యూనివర్సిటీలోనూ ఈ సబ్జెక్ట్ను ఒక్కొక్క పేరుతో పిలవడం వలన ఇన్ని బిఎస్సి డిగ్రీలు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది, కాంబినేషన్స్. అయితే సాధారణంగా అందరికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు ఉంటే అర్హులా అనేటువంటి అడుగుతూ ఉంటారు. కాదు, ఆ సబ్జెక్ట్స్తో పాటు మీకు ఖచ్చితంగా ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటిది కానీ, అప్లైడ్ న్యూట్రిషన్ అనేటువంటిది కానీ, లేదా పబ్లిక్ హెల్త్ అనేటువంటిది కానీ, క్లినికల్ న్యూట్రిషన్ కానీ, అప్లైడ్ న్యూట్రిషన్ కానీ, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కానీ, ఫుడ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కానీ, లేదా ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ కానీ, ఈ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్ట్ మీకు కాంబినేషన్గా ఉన్నప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. సాధారణంగా మనం ఓవరాల్ బ్రాడ్గా ఈ యొక్క బిఎస్సి కాంబినేషన్స్ కనుక మనం పక్కన పెట్టినట్లయితే మనం చూసుకుంటే హోమ్ సైన్స్, సోషియాలజీ, సోషల్ వర్క్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అర్హులవుతారు. ఒకవేళ మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్ ఏదైతే ఉందో, మా ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు కాల్ చేయండి. కాల్ చేసి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను దానికి మీకు స్పందిస్తాను, క్లారిటీ ఇస్తాను. సో ఒకవేళ డౌట్గా ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీప్లే చేసి మళ్ళీ మీరు చూసుకోండి. దాన్ని చూస్తే మీకు మొత్తం క్లారిటీ ఉంటుంది. అలాగే నోటిఫికేషన్లో చాలా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది ఈ విషయాన్ని. So that is how. And next, okay, this is not required for us, this is also not required. Okay, ఏజ్ సాధారణంగా సార్ ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఇది అర్హత ఉంటుంది అని చెప్పేసి అడుగుతారు. ఏపీపీఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ఏజ్ గనక చూసుకున్నట్లయితే 18 years to 42 years. దిస్ ఈజ్ జనరల్ కేటగిరీ. 18 years మినిమం ఉండాలి, మ్యాక్సిమం 42 years ఉండాలి. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది. ఏంటా ఏజ్ రిలాక్సేషను? ఎస్సీ ఎస్టీ కేటగిరీలకి చెందినటువంటి వాళ్ళకి +10 years ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు, అలాగే బీసీలకు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసెంట్గా కొన్ని కులాల వారిని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద చేర్చడం జరిగింది. కాబట్టి ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నటువంటి వాళ్ళకి 5 సంవత్సరాల రిలాక్సేషను +5 years, అంటే 42 + 10 ఏమో ఎస్సీ ఎస్టీలకి, 42 + 5 ఏమో బీసీలకి అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి. అలాగే ఎవరైనా సరే దివ్యాంగులు ఎవరైనా సరే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లయితే వారికి పిహెచ్ కేటగిరీ వాళ్ళకి అగైన్ 10 years 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. అలాగే ఎన్సిసిలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసినటువంటి వాళ్ళకి ఇక్కడ చాలా క్లారిటీ ఇస్తున్నానండి మీకు. ఎందుకంటే ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంది సార్ నాకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే వాళ్ళకు ఉండదు. ఎన్సిసిలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజు 3 years. ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ +3 years వీళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే రెగ్యులర్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వాళ్ళకి 3 years అలౌడ్ డిటెక్టివ్ టు హిజ్ ఏజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. అతని యొక్క
రెగ్యులర్ సర్వీస్ ఎంత అయితే ఉందో ఆ రెగ్యులర్ ఒక 1 ఇయర్ పనిచేసారు అనుకోండి 1 ఇయర్ ఏజ్ రిలాక్సేషను, 2 ఇయర్స్ పనిచేశారు అనుకోండి 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను, అలాగ అప్ టు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఎవరికి? ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీకి, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. సో ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటి చూసుకోవాలి. జనరల్ కేటగిరీ మాత్రము 18 to 23 అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. దిస్ ఈజ్ అబౌట్ ద ఏజ్ 42 ఇయర్స్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. మ్యాక్సిమం ఏజ్ రిలాక్స్ అప్ టు జనరల్ కేటగిరీ 18 to 42 ఇయర్స్, 18 to 42 ఇయర్స్ అనేటువంటిది. ఓకే అండి, నెక్స్ట్. ఓకే, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. ఓకే, ఫీజు అది కూడా మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. దట్ ఈజ్ నాట్. ఇక్కడ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటిది ఇంపార్టెంట్, అది ఒక్కసారి చూద్దాము. అది ఒక్కసారి లెట్ us see. ఓకే ఓకే ఎస్ యా, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఇక్కడ జోన్ వైజు ఓపెన్ జోను అండ్ జోన్ 1లో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు. ఈ ఓపెన్ జోన్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ జోన్ అనేటువంటి వేకెన్సీకి వీళ్ళందరూ కూడా అర్హులే, వీళ్ళందరూ కూడా అర్హులే. ఓపెన్ జోన్ అన్న చోటకి ఏ జోన్ వాళ్ళైనా సరే అర్హులే, దాన్ని ఓపెన్ జోన్ అని అన్నారు. లోకల్ అంటే ఏంటి అంటే ఈ జోన్ 1కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్. జోన్ 1 అంటే ఏది? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఈ 3 జిల్లాలకు మనం జోన్ 1 అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. జోన్ 1లో జనరల్ కేటగిరీ. ఇవన్నీ కూడా మరొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అనేటువంటి ఉద్దేశంతో నేను మొదట్లో చెప్పలేదు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆడపిల్లలు మాత్రమే అర్హులు, మగవాళ్ళకి అర్హత ఇవ్వలేదు. 100% రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. మిగిలినటువంటి ఉద్యోగాల్లో 33% అనుకుంటాం, ఇందులో మనకి 100% ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకి. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే మనకి జోన్ 1లో మనకి ఇక్కడ ఓసీకి ఒక వేకెన్సీ ఉందండి, బీసీడీకి ఒక వేకెన్సీ ఉంది, ఎస్సీకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీకి ఒక వేకెన్సీ ఉంది, అలాగే మన హీరింగ్ ఎంపైర్డ్ పిహెచ్ కేటగిరీలో హీరింగ్ హ్యాండిక్యాప్డ్కి మనకి ఒక వేకెన్సీ ఉందండి. మొత్తం 6 వేకెన్సీస్. 6 వేకెన్సీస్లో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఓసీకి 1, జోన్ 1 వేకెన్సీస్ అండి. జోన్ 1 వేకెన్సీస్లో ఓసీకి 1, అలాగే బీసీడీకి 1 అండ్ ఎస్సీ కేటగిరీకి 2 వేకెన్సీసు అండ్ ఎస్టీ వేకెన్సీస్ ఎస్టీకి 1, అలాగే పిహెచ్ కోటాలో హీరింగ్ హ్యాండిక్యాప్డ్కి 1 వేకెన్సీ. మొత్తం మనకి 6 వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 6 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ 6 వేకెన్సీస్లో మనకి బీసీఈ ఏదైతే ఉందో బీసీఈ అండ్ ఎస్సీ 1 వేకెన్సీ, 2 వేకెన్సీని ఓపెన్ జోన్కి ఇవ్వడం జరిగింది. అంటే ఓపెన్ జోన్ అంటే మళ్ళీ చెప్తున్నా అండి, ఓపెన్ జోన్ ఏ జోన్ వాళ్ళకైనా సరే ఓపెన్గా అది జోన్ ఓపెన్ అయిందండి, అది ఎవరికైనా సరే ఇవ్వచ్చు. ఈ 3 జిల్లాలకి చెందినటువంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క వేకెన్సీస్ లోకల్ 6 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. సో అడిషనల్గా ఓపెన్ జోన్లో మనకి 2 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. అది తర్వాత జోన్ 2 అండి. జోన్ 2 లెట్ us see జోన్ 2. యా, జోన్ 2 వేకెన్సీస్ కనుక మనం చూస్తే జోన్ 2లో మొత్తం 3 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 2లో అంటే ఏంటి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ 3 జిల్లాల్లో మనకి వాళ్ళకి స్థానికులకే లోకల్ రిజర్వేషన్ ప్రకారము మనకి బీసీబీలో 2 వేకెన్సీసు, అలాగే బీసీడీలో 1 వేకెన్సీ ఉంది. అండ్ దిస్ ఈస్ ప్యూర్లీ రిజర్వ్డ్ ఫర్ నేటివ్ ఆఫ్ జోన్ 2. ఇందులో ఓపెన్ కేటగిరీ, ఇందులో ఓపెన్ జోన్ ఇవ్వలేదు. క్లియర్? ఓకే, ఇది జోన్ 2 వేకెన్సీస్ సంబంధించినటువంటిది. లెట్ us see జోన్ 3. జోన్ 3లో కూడా
ఓపెన్ జోన్ వేకెన్సీస్ లేవు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. మరి జోన్ 3 వేకెన్సీస్ అన్నీ కూడా ఆ జోన్ వాళ్ళకే రిజర్వ్ చేయబడి ఉన్నాయి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ జిల్లాల వాళ్ళు, దీనికి ఏ జిల్లాల వాళ్ళు? జోన్ 3 అంటే మనకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు. ఏంటి ఆ వేకెన్సీసు? ఓసీలో 1 జనరల్ కేటగిరీ, అలాగే బీసీఏలో 1 అండ్ బీసీడీలో 1, ఎస్టీ కేటగిరీలో 1 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1. మొత్తం 5 వేకెన్సీస్ ఉన్నాయండి. There are total 5 vacancies are there and purely local జోన్ 3 క్యాండిడేట్స్కి మాత్రమే రిజర్వ్ చేయబడినటువంటి వేకెన్సీస్. ఇందులో ఓపెన్ జోన్లో జోన్ 3లో కూడా లేవు. వెరీ గుడ్. నెక్స్ట్ మనకి జోన్ 4 అంటే రాయలసీమ జిల్లాలు ఏదైతే ఉన్నాయో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపూర్, ఈ 4 జిల్లాలకు చెందినటువంటివి ఓపెన్ జోన్లో 1 పొజిషన్ ఉందండి. ఓపెన్ జోన్లో 1 పొజిషన్ ఉంది. అదేంటి అంటే బీసీడి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీడి వాళ్ళు పోటీ పడవచ్చు. ఇది ఓపెన్ జోన్. ఓపెన్ జోన్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడచ్చండి. ఓకే, లెట్ us see. జోన్ 4లో ఆ 4 జిల్లాల వారికి మాత్రమే రిజర్వ్ కాబడినటువంటి పోస్టులు ఏంటి? అవన్నీ 5 ఉన్నాయి. ఏంటవి? ఏ కేటగిరీలో ఉన్నాయంటే బీసీడి కేటగిరీలో 1 పొజిషను, అలాగే ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1 అండ్ హీరింగ్ హ్యాండిక్యాప్డ్ 1. మొత్తం 5. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే గత నోటిఫికేషన్లో ఫిల్ కాకుండా మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ని ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం వేకెన్సీస్ బ్రేకప్ అనేటువంటిది జరిగింది. ఓకే, క్యూములేటివ్ కనుక మనం తీసుకున్నట్లయితే, క్యూములేటివ్ టోటల్ ఫిగర్ కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తం ఈ నోటిఫికేషన్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీ 2 వేకెన్సీస్, టోటల్ ఓవరాల్ 22 వేకెన్సీస్లో. ఓకే అండి. అలాగే బీసీఏ గనక మనం తీసుకున్నట్లయితే, బీసీఏలో మనకి 1 వేకెన్సీ, బీసీబీలో 2 వేకెన్సీ, బీసీసీ అసలు లేవు, బీసీడీలో 5 వేకెన్సీలు, అలాగే ఎస్సీ కనుక మనం తీసుకున్నట్లు బీసీఈ కేటగిరీ కనుక మనం తీసుకున్నట్లయితే బీసీఈలో మనకి 1 వేకెన్సీ, అగైన్ 1 వేకెన్సీ, ఎస్సీ 4, ఎస్టీ 3 అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి 2 అండ్ హీరింగ్ హ్యాండిక్యాప్డ్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 2 వేకెన్సీస్. అయితే ఇందులో ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో ఓవరాల్గా చూడండి. ఓవరాల్గా ఓపెన్ కేటగిరీ మనం ఒక్కసారి చూద్దాం. ఓపెన్ కేటగిరీ కనుక మనం చూసినట్లయితే ఆ ఓపెన్ కేటగిరీలో మనకి ఓపెన్ జోన్ కేటగిరీ అనేటువంటిది ఎక్కడా కూడా ఓపెన్ కేటగిరీ అనేటువంటిది లేదు. అంటే ఓపెన్ కేటగిరీలో మనకి పొజిషన్ ఇచ్చినా సరే ఆ జోన్ వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది. ఉందండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో జోన్ 3 వాళ్ళు మాత్రమే దీనికి పోటీ పడాలి. అలాగే ఇక్కడ జోన్ 1 వాళ్ళు మాత్రమే ఓపెన్లో పోటీ పడాలి. అలాగే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే లోకల్ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది. ఈ క్రింద వాళ్ళందరూ కూడా వాళ్ళ అర్హులే. ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే మరొకటి ఏంటి అంటే సార్ ఇందులో తెలంగాణ వాళ్ళు దీనికి రాసుకోవచ్చా? మాకు ఉద్యోగం కోసం కాదు కానీ మేము ప్రాక్టీస్ కోసం రాయాలనుకుంటున్నాం. రాయండి, ఏం పర్వాలేదు, ప్రాక్టీస్ కోసం మీరు రాసుకోవచ్చు.
అండ్ యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్. ఈవెన్ మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే కనుక మీకు జాబ్ వచ్చేటువంటి స్కోప్స్ ఉంటాయి. ఆ విధంగా మీరు ఓపెన్ కేటగిరీలో పోటీ పడతాను అంటే కనుక మీరు పోటీ పడవచ్చు. కానీ ఓపెన్ జోన్లో ఎక్కడా కూడా మనకి వేకెన్సీస్ అనేటువంటివి లేవు. ఓపెన్ జోన్లో ఎక్కడా లేవు. ఓపెన్ జోన్లో మనకి కొన్ని ఇక్కడ ఇచ్చారు. ఇది చెప్తాను ఉండండి. ఓకే, మనకి ఇక్కడ ఓపెన్ జోన్లో జోన్ 4లో బీసీ డి కేటగిరీలో ఉంటుంది ఓపెన్ జోన్లో. అలాగే మనకి ఓపెన్ జోన్లో కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బీసీఈ అండ్ ఎస్సీ కేటగిరీలో ఇక్కడ ఉన్నది. కాబట్టి ఎస్సీ అభ్యర్థులు, బీసీఈ అభ్యర్థులు. అలాగే ఇక్కడ కూడా ఓపెన్ జోన్లో లేదు. ఇక్కడ మనకి బీసీడి అభ్యర్థులు, తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ అభ్యర్థులు ఉంటే కనుక మీరు ఓపెన్గా ఆ యొక్క కేటగిరీ పోస్టులకు పోటీ పడవచ్చు. అది ఓపెన్ కేటగిరీలో ఓపెన్ జోన్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు కూడా పోటీ పడవచ్చు. ఇదండి జోనల్ యొక్క ఇన్ఫర్మేషను. ఇది మీరు నోటిఫికేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఈ బ్రేకప్ అనేటువంటి చాలా క్లియర్గా ఉంది. ఆ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటి మీరు చూసుకోవచ్చు.